Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, please note this important announcement. ఈ ప్రాముఖ్యమైన ప్రకటన దయచేసి గమనించండి. From March 1st onwards, this channel John Victor Hebron is going to be stopped or closed. మార్చి నెల 1వ తేదీ నుండి జాన్ విక్టర్ హెబ్రోన్ అనే యూట్యూబ్ ఛానల్ అది ఆపివేయబడుతుంది. Though there are 17,000 subscribers, 17,000 మంది దీనికి సబ్స్క్రైబర్లు ఉన్నప్పటికీ, but because it has developed some problems, మరి దీనికి ఒక సమస్య ఏర్పడిన కారణాన్ని బట్టి, because of that we are closing it. ఆ కారణాన్ని బట్టి ఈ ఛానల్ ని ఇక్కడ నిలిపివేస్తున్నాం. But the daily meditation will be continued. అయితే అనుదిన ఈ ఉదయకాల ధ్యానములు ఇవి కొనసాగుతుంటాయి. Not in this channel. అయితే ఈ ఛానల్లో కాదు, New channel is started. దీనికి కొత్త ఛానల్ ఒకటి ఆరంభించబడింది. You please subscribe to it immediately. దయచేసి ఇప్పుడే వెంటనే మీరు ఈ కొత్తదైన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయాలని మనవి. Don't say that in the evening I will subscribe, you will forget, I know. సాయంత్రం సబ్స్క్రైబ్ చేయొచ్చని అనుకోకండి, ఎందుకంటే మీరు మర్చిపోతారని నాకు తెలుసు. Simple half-minute job. కాబట్టి ఒక చిన్న పని, ఒక అర్ధ నిమిషంలో అయిపోయే పని. The new channel's name is ఈ కొత్త ఛానల్ యొక్క పేరు John Victor Telugu Messages. జాన్ విక్టర్ తెలుగు మెసేజెస్. Please subscribe to that. ఈ యూట్యూబ్ ఛానల్ కి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. Then all the videos you can see. వీడియోస్ అన్ని కూడా ఇందులో మీరు So వీక్షించవచ్చు. from March 1st onwards, this channel will be closed. మార్చి నెల 1వ తేదీ నుండి పాతదైనటువంటి అంటే ఈ ఛానల్ ఇది మూసివేయబడుతుంది. Thank you for honoring the word of God and hearing thus far in this channel. మరి దేవుని వాక్యాన్ని ఘనపరుస్తూ ఇంతవరకు కూడా ఈ ఛానల్లో మరి ఇవన్నీ కూడా మీరు వీక్షిస్తూ వింటున్నందుకై మీకు ఎంతో వందనాలు. We will meet in the new channel. ఇప్పుడు కొత్త ఛానల్లో మరలా మనం కలుసుకుంటాం. John Victor Telugu Messages. జాన్ విక్టర్ తెలుగు మెసేజెస్, ఇది యూట్యూబ్ ఛానల్. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సోదరులారా, today's verse for our meditation is taken from the book of Genesis, chapter 9, verse 7. ఈ రోజు మన ధ్యానం కొరకు ఆదికాండం 9వ అధ్యాయం 7వ వచనం నుండి తీసుకొనబడింది. Be ye fruitful and multiply. మీరు ఫలించి అభివృద్ధి నొందుడి. Why is this passage significant to Genesis and the Bible? ఈ భాగము ఆదికాండానికి బైబిల్ అంతటికి ఎందుకు ప్రాముఖ్యమైనది? In this passage, we see Noah was righteous, ఈ భాగంలో నోవహు నీతిమంతుడుగా మనం చూస్తున్నాం. and by God's mercy, he survived the judgment of the flood and inherited this new world. దేవుని కనికరాన్ని బట్టి జలప్రయాణంలో నుండి ఆయన తప్పించబడ్డాడు. He inherited this new world. ఈ నూతనమైనటువంటి ఈ ప్రపంచాన్ని ఆయన స్వతంత్రించుకున్నాడు. This is a picture of what is going to take place in the near future. ఇది రాబోయే భవిష్యత్తు కాలంలో జరగబోయేదానికి ఒక దృశ్యంగా ఉంది. Only the righteous will inherit the kingdom of God. నీతిమంతులు మాత్రమే దేవుని రాజ్యమును స్వతంత్రించుకునేవారు. We are seeing a new blessing here. ఇక్కడ ఒక నూతనమైనటువంటి ఆశీర్వాదాలు చూస్తున్నాం. In the verse for our meditation today. నేటి దినము మన ధ్యానం కొరకు ఈ వచనంలో, As Noah gets his land back, the first thing God does is to bless him. మరి నోవహు ఇక్కడ మళ్ళా ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత అతన్ని మొదటిదిగా ఆశీర్వదించాలని కోరినాడు. Read verses 1 and 7. 1వ వచనం 7వ వచనం కూడా చదవండి. So God tells Noah at this beginning the same thing he told Adam and Eve at the first beginning. ఇక్కడ దేవుడు నోవతో ఇక్కడ ఈ ఆరంభంలో చెప్పిన మాట అక్కడ ఆరంభంలో ఆదాము హవ్వలతో కూడా చెప్పిన మాట. That's what we read in Genesis 1:28. ఇది ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో చదవచ్చు. So God is starting over with Noah and his family afresh. దేవుడు నోవహు కుటుంబంతో ఒక నూతన ఆరంభాన్ని చేస్తున్నాడు. Noah and family are the couple of seeds that God will cause to grow the vine of humanity all over the earth again. నోవహు ఆ కుటుంబం వారు కూడా మరలా వారి ద్వారా భూమి మీద అంతా కూడా ఒక సంతతి రావడానికి దేవుడు ఆజ్ఞాపించాడు. So they are the seeds. వాళ్ళే ఒక విత్తనమైనారు. The Lord gives and the Lord takes away. దేవుడు ఇచ్చేవాడు, దేవుడు తీసుకుని పోయేవాడు. The Lord took away evil humanity before the flood. దేవుడు ఆ జల ప్రళయానికి ముందున్నటువంటి ఆ చెడిపోయినటువంటి ఆ సమాజం అంతటిని కూడా తీసివేసినాడు. Now he is going to start over and replenish the earth with mankind. ఇప్పుడు ఆయన మరలా నూతన ఆరంభంలో మరలా మానవుల్ని ఆయన మరి అభివృద్ధి చెందింపజేస్తున్నాడు. Now I notice as I keep rereading through Genesis is that God's blessing is seen
in increase and multiplying. ఇప్పుడు మరలా ఈ ఆది కాండంలో మనం చదువుతా ఉంటే దేవుడు మరలా నరులను ఆయన ఆశీర్వదిస్తూ అభివృద్ధి చెందింపజేస్తాడు. God's blessing is seen when there is increase, when there is multiplication, when there is filling. చూడండి, ఎక్కడైతే అభివృద్ధి ఉంటుందో, నింపుదల ఉంటుందో, అది దేవుని యొక్క ఆశీర్వాదంగా ఆయన చూస్తా ఉన్నాం మనం. See, basically blessing means more. చూడండి, ప్రాథమికంగా మనం చూస్తాం ఆశీర్వాదాలు అనేవి అధికమైనవి. Blessing means more, that is increase. అంటే ఆశీర్వాదం ఆశ్రయించబడటం అంటే అధికం అవడం. Throughout Genesis, wherever God is blessing, we read of people experiencing increase and getting more. ఆది కాలం అంతట్లో కూడా ఎక్కడెక్కడ దేవుడు ఆశీర్వదించాడో అక్కడ ప్రజలందరూ కూడా వాళ్ళు ఎక్కువైంది వాళ్ళు, అది అధికమైన చూస్తాం. We saw it first in Adam and Eve. God blessed and they increased in number. మొదటిదిగా ఆదాము అవ్వల జీవితంలో మనం చూస్తాము, సంఖ్యకు ఆయన విస్తరింపజేసినాడు. And now the same thing with Noah. ఇప్పుడు అదే నోవహుతో కూడా చేసినాడు. But follow along with me to see the principle that God's blessing means increase. ఆ తర్వాత మనం ఇక్కడ మీరు చూడండి, దేవుని యొక్క ఆశీర్వాదాలంటే ఆయన దాన్ని అధికం చేయడం, వృద్ధిని కలగజేయడం. First we see in the material increase. మొదటిగా మనం వస్తు రూపకమైనటువంటి వృద్ధిని చూస్తున్నాం. In 7 areas we can see the increase. Follow carefully. చూడండి, జాగ్రత్తగా మీరు గమనించండి, 7 విషయాల్లో మనం ఈ వృద్ధిని మనం చూడొచ్చు. Number 1, మొదటిది increased wealth. చూడండి, సంపదలో వృద్ధి. The Lord has blessed my master abundantly and he has become more wealthy. దేవుడు నా యజమానుని ఆశీర్వదించి 24:12 of Genesis. ఆదికాండం 24వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తాం, నా యజమానుని, దేవుడు నా యజమానుని ఆయన ఆశీర్వదించిన కారణాన్ని బట్టి అతడు అభివృద్ధి చెందినాడంట. And in Genesis 26 chapter, ఆదికాండం 26వ అధ్యాయంలో in verses 12 and 13, 12-13 వచనాల్లో God blesses by increasing Isaac's wealth. దేవుడు ఇస్సాకు యొక్క ఆస్తిని ఆయన వృద్ధి చేయడం వలన ఆయన ఆశీర్వదిస్తున్నాడు. Brother will read verses 12 and 13. చూడండి, 12-13 వచనాలు చదువుతున్నాను. ఇస్సాకు ఆ దేశమందున్నవాడే విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. You see, in what situation God multiplied? ఎలాంటి స్థితిలో దేవుడు అతని వృద్ధులను తెచ్చినాడు? In what situation he got 100-fold? ఏ పరిస్థితిలో 100 ఫలం పొందినాడు? In verse 1, మొదటి వచనం 26:1. 26వ అధ్యాయం మొదటి వచనం, అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను. During the days of famine, Isaac was increased by 100-fold. What a miracle. కరువు కాలంలో ఇస్సాకు 100 వృద్ధి చెందినాడు. ఎంతటి ఆశ్చర్యక్రియ. So this is the first blessing. ఇది మొదటి ఆశీర్వాదం. Increased wealth. కాబట్టి సంపద వృద్ధి అవుట. Even in the midst of famine. కరువులో కూడా. Secondly, రెండవది increased land. మరి ఆ భూమి వృద్ధి అవుట. And God's blessing is seen in increasing our land ownership. కాబట్టి ఇక్కడ మన ఈ భూమి యాజమాన్యం విషయంలో కూడా దేవుడు వృద్ధి చేసినట్టు చూస్తాం. Yeah, God will increase our land, our territory. అంటే దేవుడు మన యొక్క భూమిని, మన యొక్క ఆ స్థలాన్ని, ఆయన ఆ వైశాల్యాన్ని ఆయన వృద్ధి చేస్తున్నాడు. Genesis 26 chapter. ఆదికాండం 26వ అధ్యాయం And verses 2 and 3. 2-3 వచనాలు. Read it. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించదను. ఎలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి I will give you all the land. కాబట్టి ఈ దేశం అంతా నీకు ఇస్తాను. So how God blesses us? దేవుడు మనల్ని ఎట్లా ఆశీర్వదిస్తాడు? Number 1, increased wealth. మొదటిదిగా సంపదని వృద్ధి చేస్తాడు. Secondly, increased land. రెండోదిగా ఆ దేశము సరిహద్దులని ఆయన విశాలపరుస్తాడు, వృద్ధిపరుస్తాడు. మూడవది increased age. ఆయన వయస్సుని కూడా వృద్ధిపరుస్తున్నాడు. In Genesis 24:1. ఆదికాండం 24వ అధ్యాయం మొదటి వచనం, Abraham was now old and well advanced in years, and the Lord had blessed him in every way. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోని యెహోవా అబ్రహామును ఆశీర్వదించాడు. God gave increase to everything in Abraham's life, including the length of his life. దేవుడు అబ్రహాము జీవితంలో అన్ని విషయాలలో కూడా అతను ఆశీర్వదించి వృద్ధి కలగజేసి తన వయస్సుని కూడా ఆయన వృద్ధి కలగజేసి, He was old, ఆయన మిక్కిలి వృద్ధుడై, and that is an honor. అది ఆయనకు ఒక ఘనత. And fourthly, 4వ మాట, increased children and descendants. పిల్లలు ఆ తర్వాత సంతతి వారు వృద్ధి చెందుట. In Genesis 17th chapter, ఆదికాండం 17వ అధ్యాయంలో verses 16 to 20, 16 నుండి 20 వచనాలు, God's blessing of Sarah and Ishmael
Yes, increasing their children, both of them. దేవుడు షారాయిని ఆశీర్వదించుట, ఇష్మాయిల్ని ఆశీర్వదించాడు, వాళ్ళకు కూడా సంతానం కలిగిన. He says the same thing to Abraham in 22nd chapter. 22వ అధ్యాయంలో అదే మాటని దేవుడు అబ్రహాంతో కూడా In చెప్పాడు. verses 17 and 18. 17, 18 వచనాలు. And same thing he told Isaac in 26, 24. 26వ అధ్యాయం 24వ వచనంలో ఇస్సాకుతో కూడా అదే మాట చెప్పినాడు దేవుడు. Speaking of Rebekah, Isaac's wife, మరి ఇస్సాకు భార్య అయిన రెబెకాతో మాట్లాడుతూ, her family blessed her, saying goodbye to her, and said, and they blessed Rebekah and said to her, our sister, may you increase to thousands upon thousands, may your offspring possess the gates of their enemies. కాబట్టి In 24th chapter, while sending Rebekah, రెబెకాని వాళ్ళు పంపిస్తున్నప్పుడు వీడు కోల్పు పలుకుతుండగా 24వ అధ్యాయంలో వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు 26, 24. 26, 24లో మనం చదువుతున్నాం. Yeah, the family members of Rebekah are blessing Rebekah. రెబెకా యొక్క కుటుంబం వారు రెబెకాని దీవిస్తూ వారు పలికినటువంటి మాటలు. వేవేల మందికి తల్లి వగుదువు గాక. వేవేల మందికి తల్లి వగుదువు గాక. That is the fourth blessing. ఇది 4వ ఆశీర్వాదం. And fifthly, 5వది, it is an increased joy. చూడండి, సంతోషము వృద్ధి అగుట. Sarah's joy over Isaac's birth. చూడండి, ఇస్సాకు పుట్టినప్పుడు షారాయికి వచ్చినటువంటి ఆ సంతోషం. Oh, Genesis 21:1. ఆదికాండం 21వ అధ్యాయం 1వ వచనం. Genesis 21 verses 6 and 7. ఆదికాండం 21, 6, 7 వచనాలు. So our joy will increase. మన సంతోషము వృద్ధి అగుతుంది. Sixthly, 6వది, increased victory. విజయము అధికమవుతుంది. Genesis 14, 19 and 20 says, ఆదికాండం 14, 19, 20 వచనాలు and రాయబడింది. God blessed Abraham. He delivered your enemies into your hand. దేవుడు అబ్రహామును ఆశ్రయించి శత్రువులను ఆయన చేతికి అప్పగించాడు. And seventh increase is 7వ వృద్ధి, increase in favor. మరి దేవుని యొక్క దయ కటాక్షంలో వృద్ధి పొందుట. In Genesis 39th chapter, ఆదికాండం 39వ అధ్యాయం verses 4 and 5. 4, 5 వచనాలు. The Lord blessed the household of Egyptian because of Joseph, and Joseph found favor in the eyes of Potiphar. కాబట్టి మరి యోసేపు ని దేవుడు ఆశీర్వదించాడు. యోసేపుని బట్టి దేవుడు తన పోతిఫర్ యొక్క ఇంటిని, తన యజమాని ఇంటిని ఆశీర్వదించాడు. And Joseph found favor in the sight of Potiphar. మరి పోతిఫర్ దృష్టికి యోసేపుకి కటాక్షం కలిగింది. So how can we apply these truths? ఈ సత్యాలని మనం ఎట్లా అన్వయించుకోగలము? God's blessing brings increase. దేవుని ఆశీర్వాదాలు మనకి వృద్ధిని కలుగజేస్తాయి. They may mean material as in the physical health and financial blessings. ఇవి వస్తురూపకమైన ఆర్థికమైనటువంటి మరి శరీర సంబంధమైనటువంటి విషయాల్లో కూడా ఉంటాయి. No real believer sees their good health as something other than God's blessing. God blessed me, that's why I am having good health. నిజమైనటువంటి విశ్వాసి మంచి ఆరోగ్యం ఉందంటే ఏమంటాడు ఆయన? దేవుడు నన్ను ఆశీర్వదించాడు కాబట్టి నాకు ఈ ఆరోగ్యం, మంచి ఆరోగ్యం No ఉంది. real believer sees any financial success or gift as something other than God's blessing. నిజమైనటువంటి విశ్వాసి ఎవరు కూడా దేవుని యొక్క ఆశీర్వాదం తప్ప వాళ్ళ జీవితంలో ఏ ఆర్థికమైనటువంటి వృద్ధి ఇట్లాంటిది ఏముండదు. But this is not the only ways in which God can bless and increase. మరి దేవుడు మనల్ని ఆశీర్వించి వృద్ధి కలగజేయడానికి ఇది ఒకటే విధానం కాదు. God blesses us spiritually also as well. దేవుడు ఆత్మీయంగా కూడా ఆశీర్వదిస్తాడు. In Ephesians 1:3, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:3 for we have been blessed with every spiritual blessing in the heavenly realms in Christ. కాబట్టి మనము క్రీస్తు యేసునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు ఆయన అనుగ్రహించారు. So what are these things? కాబట్టి ఇవన్నీ ఏంటి? ఈ సంగతులు ఏంటి? Increased joy, వారి సంతోషము వృద్ధి అవుతుంది, increased wisdom, జ్ఞానములో వృద్ధి అవుట, increased faith. These are the spiritual things. విశ్వాసంలో వృద్ధి కలుగుట, ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైన Increased విషయాలు. peace, మరి సమాధానము అభివృద్ధి చెందుట, increased love, ప్రేమలో వృద్ధి పొందుట, increased knowledge, మరి జ్ఞానమందు వృద్ధి and నందుట, increased strength. మరి బలములో వృద్ధి నందుట. Spiritually also 7 things we can see. ఆత్మీయంగా కూడా 7 సంగతులు మనం చూడొచ్చు. So how can we apply these things to our వీటిని life? మన జీవితానికి ఎట్లా అన్వయించుకోగలము? Sometimes God takes away in order to add. కొన్నిసార్లు దేవుడు కొన్ని జతపరచడానికి, కలపడానికి కొన్నిటిని తీసివేస్తాడు. Sometimes God takes away in one area of life to add in another. కొన్నిసార్లు దేవుడు మరొక విషయంలో మనల్ని ఆయన వృద్ధి చేయడానికి మనకున్న కొన్నిటిని తీసివేస్తుంటాడు If ఆయన. God takes away wealth and health, for example, ఉదాహరణకి దేవుడు మన యొక్క ఆరోగ్యం, మన యొక్క సంపద, ఆస్తిని ఆయన తీసివేస్తే it could be to increase something else. అంటే మరొక విషయంలో ఎక్కడో ఆయన మనల్ని వృద్ధి కలగజేయాలనుకుంటున్నాడు. What is that? అదేమిటి? Your faith, నీ విశ్వాసం, your trust in Him. ఆయన యందు నీకున్న నమ్మిక. By taking away these things, He will increase
your dependence on him. వీటిని తీసివేయటం ద్వారా, తొలగించడం ద్వారా దేవుని పైన నువ్వు ఆధారపడడం, ఇది వృద్ధి చేస్తాడు. We have to think positively, కొంచెం సానుకూలంగానే మనం because ఆలోచించాలి. nothing happens in our lives without his permission. ఎందుకంటే దేవుని అనుమతి లేనిది మన జీవితంలో ఏది సంభవించదు. Probably God takes away these things so that to increase your confidence that God is truly good. బహుశా నిజంగా దేవుడు మంచివాడు అనేటువంటి ఆ యొక్క నమ్మికని, అంటే దేవుని పైన ఆధారపడడం, ఇది వృద్ధి చేయడానికి కొన్నిసార్లు దేవుడు కొన్నిటిని తొలగిస్తాడు మన జీవితంలో. It could be to open up a greater ability in you to have a joy in Christ and not in those material and physical things. కాబట్టి ఏదో భౌతిక సంబంధమైనటువంటి వస్తు రూపకమైన వాటిపైన కాక దేవుడు అనుగ్రహించేటువంటి వాటిపైన దేవుని బట్టి మనం సంతోషించాలి, క్రీస్తునందు మనం ఆనందించాలని దేవుడు మనల్ని ఇవి అనుమతిస్తాడు. To be hurt by a financial loss, ఆర్థికమైనటువంటి నష్టం కలిగినప్పుడు వాటి వలన వచ్చే గాయం, to lose a job or home, మరి ఉద్యోగమును కోల్పోవట, లేదా మన ఇల్లు గృహాన్ని కోల్పోవట, or loss of health, లేకపోతే ఆరోగ్యాన్ని మనం కోల్పోవట, or losing a child or spouse. లేకపోతే బిడ్డను, లేకపోతే మన పాలి భాగస్తుల్ని కోల్పోవట. Certainly they won't look increasing. నిశ్చయంగా ఇవి వృద్ధి కలగజేసినట్టుగా కనబడదు మనకి. God does not take something away without a good purpose. కానీ దేవుడు ఒక మంచి ఉద్దేశం ఉంటే తప్ప ఏది కూడా తీసివేయడాయన. How was Job a different man at the end of the book compared to the beginning? చూడండి, యోబు ఎంత వేరైన వ్యక్తిగా ఉన్నాడు. మనం చూడండి, ఆరంభంలో ఆయన దిశను అక్కడ రాయబడిన మాటలతో పోల్చుకుంటే అంతిమ దశ ఎట్లా ఉందో. Jesus said the church at Smyrna was materially destitute, while at the same time he called rich. స్మరణలో ఉన్నటువంటి సంఘాన్ని గురించి యేసు ప్రభు వారు చెప్తూ, అది ఎంతో దారిద్ర్యమైనటువంటి స్థితిలో ఉన్నది, అయినను నీవు ధనవంతుడివే అంటే. It is because rich is far wider a term than merely money and possessions. ఎందుకంటే ఈ ధనము, మనకు ఉన్నటువంటి అంతస్తులు, వీటన్నిటికన్నా మించినటువంటి గొప్పదైనటువంటి సంగతి అది. As in Proverbs 15:17, సామెతల గ్రంథం 15:17లో what is written there? ఏమని రాయబడింది అక్కడ? Proverbs 15:17. సామెతల గ్రంథం 15:17. Better a meal of vegetables where there is love than a fatted calf with hatred. సామెతల గ్రంథము 15:17. 15:17 పగవాని ఇంట క్రొవ్విన ఎద్దు మాంసము తినుట కంటే ప్రేమగల చోట ఆకుకూరల భోజనం తినుట మేలు. What does it mean? అంటే దీని అర్థం ఏమిటి? Better a meal of noodles where there is love than a fillet of rich food with hatred. కాబట్టి మనము చాలా మంచి ఆహారం, ద్వేషించబడే ఆ ప్రాంతంలో ఉండి ఏదో మంచి ఆహారం తినట కంటే, అంటే ఘనమైన ఆహారం తినట కంటే, ప్రేమ కలిగినటువంటి ఆ ఇంటిలో ఏదో అల్పాహారం తినట అది మేలు కదా. Proverbs 17:1 says, సామెతల గ్రంథం 17:1 రాయబడింది, better a dry crust with peace and quiet than a house full of feasting with strife. రుచి అయిన భోజన పదార్థములు ఉన్నను కలహముతో కూడి ఉండిన ఇంటనున్నట కంటే నెమ్మది కలిగి ఉండి వట్టి రొట్టె ముక్క తినట మేలు కదా. That is wonderful. అదే కదా అంత అద్భుతమైన మాట. Riches cannot make you, the worldly treasures cannot make you rich. లోక సంబంధమైనటువంటి ఈ యొక్క ఐశ్వర్యము, ఈ ధనము నిన్ను గొప్పవాడిగా చేయలేదు. Man of God David Livingstone, the missionary to Africa, said, దైవజనుడైనటువంటి డేవిడ్ లివింగ్స్టన్, ఆఫ్రికాకి మిషనరీగా వెళ్ళిన ఆ దైవజనుడు చెప్పిన మాట, what is his slogan? ఆయన యొక్క నినాదం ఏంటో తెలుసా? I can be rich without money. డబ్బు లేకుండా నేను ధనవంతుడు కాగలను. The poor guy is richer. You better believe it. చూడండి, పేదవాడే ధనికుడుగా ఉంటాడు, ఇది నువ్వు నమ్మాలి. Choose poverty and peace instead of wealth and war. చూడండి, సంపద, యుద్ధము, కలహము కన్నా కూడా పేదరికాన్ని మనము ఆశించడం మేలు. May God help us to understand these spiritual truths. ఆత్మ సంబంధ సత్యాలు మనం అర్థం చేసుకున్నట్టు దేవుడు సహాయం చేయాలి. These are the true riches of the word of God. ఇవి దేవుని వాక్యంలో ఉన్న నిజమైనటువంటి ఐశ్వర్యం. Let us hold them fast. వాటిని మనం గట్టిగా పట్టుకొని ఉండాలి. May God bless us. దేవుడు మనల్ని దీవించునుగాక. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, our gracious God, కృపగల మా దేవా, Lord, we thank thee for the verse for our meditation today. నేటి దినము ధ్యానం కొరకైన వచనాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. Oh Lord, you be fruitful and multiply. మీరు ఫలించి అభివృద్ధి నొందుడి అన్న. Oh Lord, what a wonderful thing it is. ఎంత అద్భుతమైన సంగతి. You want to bless us. నీవు మమ్మల్ని ఆశీర్వదించాలనుకుంటున్నావు. Just now we have seen. ఇప్పుడే ప్రభువా మేము చూసుకున్నాం. Oh, you want to increase our wealth. ప్రభువా మీరు మా ఆస్తిని వృద్ధి Oh, చేయాలనుకుంటున్నారు. you want to increase our land. ప్రభువా మా యొక్క దేశం, మా సరిహద్దుల్ని విశాలపరచాలనుకుంటున్నాం. Oh Lord, you want to increase our age.
దేవా మా వయస్సును కూడా మీరు వృద్ధి చేయాలనుకుంటున్నారు. and increase our children and descendants. మా పిల్లలు సంతతి వారిని వృద్ధి చేయాలనుకుంటున్నారు. And fifthly, increasing our joy, ఐదవది మా సంతోషాన్ని వృద్ధి to చేయాలనుకుంటున్నారు. increase our victory. మా విజయాన్ని వృద్ధి చేయాలనుకుంటున్నారు. Finally, they want to enable us to see you face to face. చివరిగా ప్రభా మేము ముఖాముఖిగా చూడాలని ఆశిస్తున్నాం. Oh Lord, in this direction we may be multiplied. దేవా ఈ దిశగా మేము వృద్ధి నొందుదుము To గాక. see you more and more. నిన్ను ఇంకా అధికముగా మేము To చూచినట్లుగా enjoy you more and you ప్రభా more. నిన్ను బట్టి ఇంకా మేము ఎక్కువగా సంతోషించువారు, To experience you more and more. మిమ్మల్ని ఇంకా అధికంగా మేము అనుభవించువారము. Thank you, O Lord, because you are a Lord who seeks our prosperity. దేవా మా యొక్క వృద్ధిని నువ్వు కోరే దేవుడు, నీకు వందనాలు O చెల్లిస్తున్నాను. Lord, thou hast told in Genesis 9:7 to Noah, ఆదికాండం 9:7 నోవాతో మీరు చెప్పిన మాట, be ye fruitful and multiply. మీరు ఫలించి అభివృద్ధి నొందుడి అని. Same thing you are speaking to us. ప్రభా ఆ మాటలే మాతో మాట్లాడుతున్నారు. Same thing you are speaking to our hearers. ఆ మాటలే ప్రభా వింటున్న వారితో కూడా మాట్లాడుతున్నారు. Lead us throughout this day. దేవా దినమంతటి వరకు మమ్మల్ని నడిపించండి. Make these words real in our lives. ఈ మాటలు మా జీవితంలో వాస్తవ రూపం దాల్చినట్లు In చేయండి. Jesus' precious name we pray. యేసు ప్రభు వారి అమూల్యమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.